ఈ గుడ్ ఫ్రైడే మనం చూసినట్టయితే ప్రపంచం అంతా కూడా భక్తి శ్రద్ధలతోటి యేసు ప్రభుల వారు అనుభవించినటువంటి శ్రమలను తలుచుకుంటూ మరి బాధపడుతూ వారు ఆచరిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా, ఒక చోటే కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుల రక్షణార్థమై ఆయన పరలోకమును విడిచి ఆయన కన్యక గర్భమునందు పాప భూయిష్టమైనటువంటి ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి చివరికి గెత్సేమనే తోటలో అప్పగించబడ్డాడు. అప్పగించబడిన తర్వాత గబ్బాతా వద్ద పిలాతు న్యాయస్థానంలో అన్యాయపు తీర్పును గురై అక్కడ నుండి గొల్గోతా వరకు సిలువను మోసుకుంటూ వెళ్ళి సిలువ మ్రానుపై మన అందరి పాపములను పాప ప్రాయశ్చిత్తార్థమై ఆయన మన అందరి కొరకు సిలువను భరించాడు. అందువల్ల గుడ్ ఫ్రైడేని ఎంతో బాధతోటి వేదనతో చాలామంది క్రైస్తవులు జరుపుకుంటారు. మంచిదే, కానీ ఆ యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను తలుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ వీటి వల్ల ప్రయోజనం లేదు. కానీ నా పాపములే ఆయనకు సిలువ వేశాయని సత్యం తెలుసుకుని, ఎవరికి వారు సత్యం తెలుసుకుని రక్షింపబడిన నాటి నుండి ఎప్పటి వరకు ఎన్నో గుడ్ ఫ్రైడే అయిపోయి చాలా ప్రతి సంవత్సరము కూడా జరుగుతున్న గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ మన జీవితాల్లో ఎంత మాత్రము కూడా మార్పు రావటం లేదు. ఎవరైతే పశ్చాత్తాపడి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గుడ్ ఫ్రైడే 40 సిలువ ధ్యానాల్లో ఎవరైతే పశ్చాత్తాపడి, ప్రభువా నేను చేసినటువంటి పాపముల వలనే నీవు కలవరి సిలువలో మేము అనుభవించాల్సిన శిక్షను నువ్వు అనుభవించామని ఎవరైతే తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి తమ యొక్క బ్రతుకును మార్చుకుంటారో, తమ జీవితాన్ని మార్చుకుంటారో, అటువంటి వారికి గుడ్ ఫ్రైడే మంచి రోజు. అలా మార్చుకోని వారికి ఏం రోజు అండి? అది చెడ్డ రోజు. మార్చుకున్న వారి కొరకే గుడ్ ఫ్రైడే. ఎన్ని సంవత్సరాలు దొర్లిపోతున్నాయి కానీ గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి, కానీ వాక్యం వింటున్నాం, కానీ మన బతుకులు జీవితాలు మారటం లేదు. ఈసారైనా మనం ప్రభువుకు మహిమకరంగా మనం జీవిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.